హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ మసాలా సొరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సొరకాయని శుభ్రంగా కడిగి సన్నగా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సొరకాయ అనేది ఈ విధంగా మసాలా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. 5-6 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలండి. 1/2 అవర్ ముందు గసగసాలు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ గసగసాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తరువాత 5-6 వెల్లుల్లి పొట్టు వలచి ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా ఒకటి, 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరొక్కసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఇప్పుడు 5-6 లవంగాలు యాడ్ చేసుకోవాలండి. మసాలా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా మొత్తం మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న సొరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలండి. మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తరువాత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రేవీ అనేది చిక్కగా కావాలంటే పాలు తగ్గించి వేసుకోండి. మనకి గ్రేవీ కొంచెం లూజుగా కావాలంటే పాలు కాస్త ఎక్కువ వేసుకోండి, కొబ్బరి పాలు. ఇప్పుడు చివరిగా కాస్త కస్తూరి మేతి యాడ్ చేస్తే గుమ్మగుమ్మలాడే మసాలా సొరకాయ రెడీ అయిపోయిందండి. సొరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఈ మసాలా సొరకాయ చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.